వీక్షకులందరికీ నమస్కారం. భారత్ జీడిపి పరుగులు పెడతా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని ఆంక్షలు విధించినా భారత వృద్ధి రేటును మాత్రం అడ్డుకోలేకపోయారు. దీనికి ప్రధాన కారణం అమెరికాకి భారత్ ఎగుమతులు చాలా తక్కువ, అమెరికా నుంచి భారత్కు ఎగుమతులు ఎక్కువ. అందువల్ల ట్రంప్ ఎన్ని ఆంక్షలు విధించినా కూడా భారత్ మీద దాని ప్రభావం పడలేదు. భారత్ నుంచి ముఖ్యంగా అమెరికాకి సాఫ్ట్వేర్ ఎగుమతులు అవుతూ ఉన్నాయి. టారిఫ్ పెంచినా కూడా దాని మీద ప్రభావం లేదు. మిగతా కొన్ని వస్తువుల మీద టారిఫ్లు పెంచినా కూడా భారత్ నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువులు చాలా తక్కువగా ఉంది. ఆ వ్యాపారం వాణిజ్యం కూడా తక్కువగా ఉంది. దీంతో పెద్దగా ప్రభావం పడలేదు. తాజాగా భారత్ 7.3% జీడిపి వృద్ధి సాధించబోతా ఉంది అనే గణాంకాలు ప్రపంచ ఆర్థికవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. అగ్రదేశాలు కూడా 3%, 3.5%, 4% వృద్ధి సాధించడానికి ఆప్సోపాలు పడతా ఉన్నాయి. అమెరికా, జపాన్, జర్మనీ, బ్రిటన్, రష్యా ఏ దేశం తీసుకున్నా, చివరికి చైనా అయినా సరే 5% వృద్ధి రేటు దాటడానికే చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాయి. అలాంటి సమయంలో భారత్ ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా కనీసం 7.3% జీడిపి వృద్ధి చెందే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఇది 8.2% కూడా పెరిగే అవకాశం ఉంది అనే అంచనాలు విడుదలయ్యాయి. 2024-25లో జీడిపి 187 లక్షల కోట్లుంటే 25-26 ఆర్థిక సంవత్సరంలో 201 లక్ష కోట్లకు చేరబోతోంది. అంటే దాదాపుగా 7.3% వృద్ధి. ప్రపంచంలో ఏ దేశం సాధించిన విధంగా భారత్ జీడిపిలో వృద్ధి సాధిస్తూ ఉంది. పన్నుల సంస్కరణలు, జిఎస్టీలో పన్నుల సంస్కరణలు తీసుకురావటం, ఇటీవల కాలంలో 355 వస్తువులకి జిఎస్టీ స్లాబ్ మార్చి దాదాపుగా జిఎస్టీని 5% పరిమితం చేయటం, తయారీ రంగం వేగాన్ని అందుకోవడం, 7% పైగా తయారీ రంగం వృద్ధి చెందడం, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పిఐఎల్ పథకాలు, ఇవన్నీ ఎగుమతులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో భారతదేశం నుంచి ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు భారతదేశంలోనే తయారు చేసి ఎగుమతి చేసే కంపెనీలకి పెద్ద ఎత్తున పిఐఎల్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందిస్తూ ఉంది. దీంతో యాపిల్ లాంటి దిగ్గజ సంస్థ కూడా భారతదేశంలోనే 3 ప్లాంట్స్లో పెద్ద ఎత్తున ఫోన్లు తయారు చేసి ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తుల్ని ప్రపంచంలో 174 దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంది. ఇక భారత వృద్ధి కొనసాగే అవకాశం ఉంది, మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. స్థిరమైన ప్రభుత్వం ఉండడం, పన్నుల సంస్కరణలు, సాధ్యమైనంత వరకు పన్నులు తగ్గించడం, ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించడం, బీమా లాంటి రంగంలో కూడా 100% విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం, సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్లడం, ఇవన్నీ భారతదేశానికి కలిసి వచ్చాయి. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మ్యాన్ పవర్ లేక కొన్ని పరిశ్రమలు మూతపడతా ఉన్నాయి. భారతదేశంలో ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇప్పటికీ 6లు 7లో కొడుతున్న వారి సంఖ్య ఉంది కాబట్టి 143 కోట్ల జనాభా ఉన్నా కూడా మగబిడ్డ కోసం 12వ సంతానాన్ని కన్న వార్త నిన్న పేపర్లో చదివిన తర్వాత భారతదేశం 200 కోట్ల జనాభా పెంచే వరకు శ్రమిస్తూనే ఉంటారు. మీ శ్రమ ఫలించాలని కూడా కోరుకున్నాం. రాబోయే రోజుల్లో ప్రపంచానికి మ్యాన్ పవర్ అందించే దేశంగా భారతదేశం ఎదగబోతా ఉంది. ఇప్పటికే 5 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని దేశాల్లో పనిచేస్తూ ఉన్నారు. మరో 10 కోట్ల మందిని అందించడానికి కూడా సిద్ధంగా ఉంది. భారత్ జీడిపి వృద్ధి రేటు అంచనాలు పెంచడంపై మీ అభిప్రాయాలను కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.